ఆనంది నన్ను తలుచుకుంటుంది సార్. ఆనంది ఇక్కడ ఉంది సార్. అరే మహేష్, వీడికి ఫీవర్తో పాటు బ్రెయిన్లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయినట్టున్నాయరా. వీడి మాటలకేం కానీ వెంటనే వీడికి టాబ్లెట్స్ ఇవ్వండి, జ్వరం తగ్గుతుంది. వద్దు సార్, నాకు ఇప్పుడు ఏ జ్వరం లేదు సార్. నాకు జ్వరం తగ్గిపోయింది సార్. ఆనంది ఇక్కడికి వచ్చింది సార్. నా మాట వినండి సార్. రాయ్ నువ్వు ఇలా డ్రామాలు చేస్తే నమ్మడానికి నేనేమి ఆనందిని కాదు సార్. ఆనంది నా ప్రాణం సార్. తనని నేను పాడు చేయడం ఏంటి సార్? నువ్వు మాటల్లో చెప్తే దారికి రావరా నిన్ను. ఆపండి సార్. అశ్విన్ మీద చెయ్యి పడిందో, చెయ్యి దించండి సార్. అనేది నీకు తెలీదు, విడు. ముందు చెయ్యి దించండి సార్. అశ్విన్, లే అశ్విన్. ఏంటి సార్ ఇది? అశ్విన్ ని కిడ్నాప్ చేయించింది మీరా? అవును, నేనే. ఎందుకు సార్? నిన్ను పాడు చేసి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడు కదా, దాన్ని నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? చెప్పానా? నేను చెప్పానా అశ్విన్ నన్ను పాడు చేశాడని? మీతో నేను చెప్పానా? నువ్వు చెప్పకపోయినా ఇదే నిజం. ఏది సార్ నిజం? అంటే మీరే ఒక కథ అల్లేసి అదే నిజమని మీరు నమ్మడమే కాకుండా అందరి చేత బలవంతంగా నమ్మించాలని చూస్తున్నారా? నేను కాదు, వీడే నీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. వీడు నమ్మక ద్రోహి ఆనంది. ఎవరు సార్? ఎవరు సార్ నమ్మక ద్రోహి? చెప్తున్నాను కదా, వీడే అని. సార్, ఆ రోజు వార్డెన్ మేడం నిన్ను హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని ఇదిగో వీళ్ళింట్లో ఉంచాను. అది ఛాన్స్గా తీసుకొని నీ లైఫ్తో ఆడుకున్నాడు. లేదు, నా అనుమతి లేనిదే అశ్విన్ నా నీడ కూడా తాకడు, తాకలేడు. అయ్యో ఆనంది, నువ్వు వీడిని బ్లైండ్ గా నమ్మేస్తున్నావు. నీకు తెలీదు ఆనంది, వీడి నీకు తెలియకుండా నేను మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణం పోయినా అశ్విన్ అలాంటి పని చేయడు. ఇదే ఈ అతి నమ్మకమే ఇవాళ నిన్ను సిచ్యువేషన్ కి తీసుకొచ్చింది. వీళ్ళంటే ఒక ఇంత చీప్ క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అవునా? మరి ఇదే అశ్విన్ ఒకప్పుడు మంచివాడు, మనసున్నవాడు, అందరివాడు, నా తమ్ముడు లాంటి వాడు అని ఎన్నెన్నో చెప్పేవారు కదా సార్. అవన్నీ ఒట్టి మాటలేనా? నిజాలు కాదా సార్? అప్పుడు నమ్మాను ఆనంది, బట్ ఇప్పుడు వీడి అసలు రూపం తెలిసింది. అశ్విన్ గురించి మీరు తెలుసుకుంది ఇంతేనా సార్? హే మహేష్, వీడి గురించి ఇంత డిస్కషన్ అవసరమారా? వీడిని 4 పీకితే. ఏయ్ నోర్మోయ్, అశ్విన్ ఒంటి మీద చెయ్యి పడిందో ఒక్కొక్కడిని చంపేస్తాను. ఆనంది, ఏంటా మాటలు? నువ్వు ఉండు అశ్విన్. ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తున్నంత మాత్రాన మన జీవితాల్ని కూడా శాసిస్తాను అంటే